కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లోని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్యాలయంలో శుక్రవారం రోజున నారాయణపూర్ గ్రామస్థులు మేడిపల్లి సత్యమును కలిసి శాలువాతో సత్కరించి స్వీట్స్ను తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామస్థులతో మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామ ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీలో సైతం నారాయణపూర్ గ్రామం గూర్చే ప్రస్తావన తీసుకొచ్చానని తెలిపారు. అయిందని, మిగతా వారికి సైతం నష్టపరిహారం అందేలా చూస్తానని ఎమ్మెల్యే సత్యం హామీ ఇచ్చారని, వారిపై మాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు. మొత్తం రైదాకి కావాలంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవమ్మా, ఇప్పటికే లేదు పరిస్థితి. ఎంత వస్తే తీసుకోండి, అదే కూడా వాళ్ళకి నష్టమైతే వాళ్ళకు కూడా చేద్దాం, కాదనట్లేదు. ఒక్కొక్క ₹1,00,000 రావాలంటే కూడా ఇబ్బంది ఉంది గవర్నమెంట్ నుంచి. ఇలా మన అదృష్టం బాగుంది, ₹200 కోట్లు వచ్చినా ఇంక ఇవి కూడా వస్తుంది. మీకు తెలుసుకోండి, ఇంకా మీరు అంతా చదువుకున్న వాళ్ళే, మీ ఇళ్ళలో ఫోన్లు ఉంటాయి. ఎక్కడన్నా ఏ నియోజకవర్గంలో కూడా మంత్రుల నియోజకవర్గం కూడా పెట్టారు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం మీ ఊరికి వచ్చుంటు నేను తీసుకొచ్చున్నారు. ఇక ఈ ఊరి మీద ఏదో ఒకటి చేయాలంటే ఆయన కూడా కట్టేవాడు. నేను మెల్లమెల్ల తీసుకొస్తుంటే దీంట్లో కాలాల కట్టెలు పెట్టి నేను ఎవరికి అన్యాయం చేయమ్మా. నిజంగా ఇప్పుడు ఈ ఇల్లు కాకుండా వేరే ఇళ్ళకి ఎఫెక్ట్ అయితే వాటికి కూడా పరిహారం సరే, ఒక నెల 2 నెలలు అటు ఇటు కావచ్చు, కానీ అందరికి న్యాయం చేస్తాను. నారాయణపూర్ గ్రామం మొత్తానికి న్యాయం చేస్తాను. వేరేది మాట్లాడతాను, అది అసెంబ్లీలో కానీ బయట కానీ. నారాయణపూర్ గురించి మాట్లాడినాకనే మిగతా మాట బయటకు వెళ్తున్నాను. ఊరన్నప్పుడు ముగ్గురు అసంటలు ఇసంటలు ఉంది, నేను వాళ్ళకి కోతం లేదు. వాళ్ళు కూడా మనలే, వాళ్ళని ఏమనట్లేదు. అదే మాట అంటున్నా నేను కూడా. వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారు. ఇప్పుడైతే 5 కానీ అందరికీ నమస్కారం. మాది నారాయణపూర్ గ్రామం. నా పేరు మల్లేశం. గత ప్రభుత్వం 2023లో సర్వే చేసిన ఇండ్లకు నష్టపరిహారం చేయకుండానే ప్రభుత్వం కాలం చేసింది. ఆ ఎమ్మెల్యే పట్టించుకోకుండా, కానీ ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు గత సర్వే చేసిన అవే ఇండ్లను కాకుండా ముప్పు గ్రామంగా మొత్తం నారాయణపూర్ దశల వారీగా తీసుకుంటామని ఇప్పుడున్న ఇండ్లకు నష్టపరిహారం మంజూరైంది. అదేవిధంగా ఉన్న మిగతా గ్రామంలో ఉన్న ఇండ్లకు కూడా త్వరగా విడతల వారీగా మొత్తం గ్రామాన్ని ముప్పు గ్రామంగా తీసుకుంటానని మా అందరి ముంగట, సభ ముంగట, అందరి ముంగట తెలియజేసాడు. వారికి ఇంత మంచి కార్యక్రమాన్ని దశల వారీగా చేసినందుకు వారికి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.